హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. లాస్ట్ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్స్ అయితే చూపించాను. ఈ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. వ్రతానికి కావాల్సినవన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే నేను దీపారాధన అయితే చేస్తున్నాను. మనం ఎప్పుడైనా ఇలాంటి వ్రతాలు చేసేటప్పుడు వ్రతంలో ఏమేం అవసరం ఉంటాయో అవన్నీ ముందుగానే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పూజ మధ్యలో లేవకుండా హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు. వ్రతానికి కూర్చునే ముందైతే తోరణాలు, ఇంకా పసుపు గణపతి, అలాగే పంచామృతం అయితే రెడీ చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందైతే గణపతి పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడైతే ఫస్ట్ గణపతి పూజ అయితే స్టార్ట్ చేసాము. గణపతికి పూజ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వరలక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ ముక్కు పట్టుకొని ఉద్వాసన చెప్పమని చెప్తే మా చిన్నోడేమో గట్టిగా మూసుకుంటున్నాడు. లాస్ట్ టైం ఏమో చాలా గట్టిగా మూసుకున్నాడు కదా, అందుకోసం మా కృతిక్ అయితే మళ్ళీ అలానే చేస్తున్నాడని చూస్తున్నాడు. మా చిన్నోడైతే వరలక్ష్మి వ్రతం అవుతున్నంతసేపు సైలెంట్గా ఉన్నాడనమాట. ఎందుకో అనుకుంటే పంతులు గారు ఏం చెప్పినా అది మంచిగా విని ఇక్కడైతే చెప్తున్నాడు. వరలక్ష్మి వ్రతం అయిపోయినా 2-3 రోజులైనా కూడా ఆ మంత్రాలను అయితే మా చిన్నోడు అస్సలు మర్చిపోలేడనమాట. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అలా అంటూనే ఉన్నాడు. మా వరలక్ష్మి వ్రతం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నేను చేసిన డెకరేషన్ అలాగే అమ్మవారి అలంకరణ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన కంకణాలు అలాగే తోరణం అయితే కట్టుకుంటున్నాం. ఇక్కడ నా చేతులకి మెహందీ చూసారా ఎంత బాగా పండిందో కదా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మా కృతిక్ పెట్టిన ఒక ½ అన్ అవర్కే కడిగేసుకున్నాను అనమాట. ఎందుకంటే బాగా టయర్డ్ అయిపోయినాను, నిద్ర సరిగా పట్టదని కడిగేసుకున్నా, అయినా కూడా అంత బాగా పండింది. అమ్మవారిని చూస్తున్నంతసేపు అలా చూడాలనిపిస్తుంది. నాకైతే ఈసారి అమ్మవారు పండగకు ముందు రోజే దర్శనం అయితే ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. వ్రతం అయిపోగానే ఇక్కడ నేను అందరికీ తాంబూలానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. మా కృతిక్ వాళ్ళు అయితే కొన్ని రెడీగా అయితే పెట్టారు, కానీ దానిలో కొన్ని అయితే మర్చిపోయారనమాట. ఇంకా అందుకోసమని ఇక్కడ మళ్ళీ నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను.
మార్నింగ్ అయితే నేను ఇంటి ముందు ఇలా అమ్మవారికి ఇష్టమైన లోటస్ ముగ్గు అయితే వేశాను. చాలా సింపుల్గా, ఎందుకంటే అస్సలు టైం లేకుండే కలర్స్ కూడా వేద్దాం అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. నేను పూజ చేసి బయటికి వచ్చి చూస్తే ముగ్గు మొత్తం ఖరాబ్ చేసిందనమాట. పిల్లలు ఆడుతూ ఉన్నారు, ఇంకా ఆ పిల్లలైతే ముగ్గునైతే పాడు చేశారనమాట. ఇంకా సర్లే ఇంకా అందరు వచ్చే టైం అవుతుందని మళ్ళీ నేను ఇలా సేమ్ అదే ముగ్గు అయితే వేశాను, మళ్ళీ చెరిపేశారు. అలా నేను ఒక 3 సార్లు అయితే ముగ్గు అయితే వేశాను. పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళకేమో తెలీదు, కానీ ఆ రోజైతే కొంచెం టయర్డ్గా అనిపించింది. వేసిన ముగ్గే మళ్ళీ మళ్ళీ వేస్తుంటే కొంచెం చిరాకు కూడా వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళందరినీ ఈవినింగ్ 6 o'clock అయితే రమ్మని చెప్పాను తాంబూలం తీసుకోవడానికి. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. తాంబూలం తీసుకోవడానికి వచ్చిన అందరినైతే వీడియో తీయడానికి అయితే రాలేదు, ఎందుకంటే అందరూ ఒకేసారి రావడంతో కొంచెం హడావిడి అయితే అయిపోయింది మధ్యలో. అందుకోసమని ఇక్కడైతే పెట్టట్లేదు. ఎవరైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఇది కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది కదా నా ఫ్రెండ్స్ వీళ్ళని, అందుకోసం అయితే నేను ఇలా వీడియో అయితే తీశాను. మా కృతిక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, వాళ్ళ మమ్మీ వాళ్ళతోని. ఇంకా వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా ఫ్రెండ్కి నేను తాంబూలం ఇస్తుంటే తనైతే నాకు పట్టు చీర కావాలని అడిగారనమాట. నాకెందుకో తను అలా అనేసరికి నిజంగా అమ్మవారే వచ్చి అలా అడిగారా అని అనిపించింది అనమాట. ఇంకా వెంటనే నేను అమ్మవారికి వ్రతం చేసేటప్పుడు మనము తాంబూలం పెడతాం కదా, అప్పుడైతే నేను చీర ఎవ్రీ ఇయర్ పెడతాను అనమాట. ఇంకా ఆ చీర అయితే వెంటనే తీసి తనకైతే పెట్టాను. తనకైతే అస్సలు ఇష్టం లేదనమాట నేను అలా పెట్టడము. అలా పెట్టొద్దు, ఆ చీరను నువ్వే కట్టుకోవాలి అని చాలా రిక్వెస్ట్ చేశారు, వద్దు వద్దు అని. అయినా కూడా నేనైతే అస్సలు వినలేదనమాట. ఎలా అయినా తీసుకోవాల్సిందే అని చెప్తే ఇంకా తను అప్పుడు తీసుకున్నారు. ఇది డైమండ్ నెక్లెస్, ఎందుకంటే మా చిన్నోడికి రాఖీ కడతాం కదా, అందుకోసం మేము రాఖీ కట్టకముందుకే ఇస్తున్నాము. డైమండ్ నెక్లెస్ బాగా జాగ్రత్తగా తీసుకు. నిజమే అది. ఏందండి మీరు వీడియో తీస్తున్నారు? ఇలా సక్సెస్ఫుల్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. నన్ను బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వరలక్ష్మి తల్లి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.